శాంతి. జనవరి 7వ తారీఖు 2024 అవ్యక్త మురళి. మురళి యొక్క రివైజ్ డేట్ డిసెంబర్ 31వ తారీఖు 1997. మురళి హెడ్డింగ్: ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి, సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. ఈరోజు బాబ్దాదా తమ నవ జీవితాన్ని గడిపే శ్రేష్ఠ ఆత్మలకు, నవయుగ రచయితలైన ఆత్మలకు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇస్తున్నారు. ప్రపంచం కోసం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. పిల్లలైన మీ మనస్సులో కొత్త యుగం యొక్క స్మృతి వస్తుంది. ఎలాగైతే రేపు కొత్త సంవత్సరం రానున్నదో అలా కొత్త యుగం కూడా రేపు రానున్నది. మా కొత్త యుగం రానే వచ్చేసింది అనే స్మృతి ఉందా? ఎలాగైతే ఈరోజు కొత్త సంవత్సరం కొరకు మనుష్యాత్మల మనసులో సంతోషం ఉందో, అల్పకాల ఉత్సాహం ఉందో, అలా ఆత్మలైన మీకు కొత్త యుగం రానున్నదనే సదాకాలం యొక్క సంతోషం ఉంది. ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అనిపిస్తుంది. ఈరోజు పాత యుగం ఉంది, రేపు కొత్త యుగం ఎదురుగా నిలబడి ఉంది. డ్రామానుసారంగా ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అనే స్పష్టమైన అనుభూతి కలుగుతుందా? లేక కేవలం కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారా? కొత్త సంవత్సరం కొత్త యుగం యొక్క స్మృతిని ఇప్పిస్తుంది. రేపు మేము ఏ విధంగా అవుతామనే ఉమంగ ఉత్సాహాలు మనసులో ఉన్నాయా? మీ కొత్త శరీర రూపీ డ్రెస్ ఎదురుగా వస్తుందా? కొత్త యుగంలో మీ కొత్త శరీరం ఎంత సుందరంగా ఉండేదో మీకు గుర్తుందా? యుగం ఎలా ఉండేదో, రాజ్యం ఎలా ఉండేదో, ప్రకృతి ఎలా దాసీగా ఉండేదో, సతో ప్రధానంగా ఉండేదో, ఆ రాజ్యాధికారి స్థితి యొక్క స్మృతి స్పష్టంగా ఉందా? ఆ కొత్త ప్రపంచం ఎంత సుందరంగా ఉందో కనిపిస్తుందా? ఒక్క సెకండ్లో మీ రాజ్యాధికారాన్ని అనుభవం చేయగలరా? లేక చేస్తూ ఉన్నారా? ఒక్క సెకండ్లో కొత్త యుగంలోకి వెళ్ళిపోండి. వెళ్ళడం వస్తుందా? ఎన్నిసార్లు ఈ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారో గుర్తుందా? మీ రాజ్యం ఎంత ప్రియంగా ఉందో అనుభవం చేయండి. అతీతంగా కూడా ఉంది, ప్రియంగా కూడా ఉంది. ఒక్క సెకండ్లో మన రాజ్యం, మన విశ్వరాజ్య అధికారం స్వరూపం స్మృతిలోకి వచ్చేయాలి. వారు కొత్త సంవత్సరంలో ఒకరికొకరు అల్పకాల బహుమతులను ఇచ్చుకుంటారు. అయితే తండ్రి మీకు కొత్త యుగం, విశ్వరాజ్య అధికారం యొక్క బహుమతి ఇస్తారు. ఈ సమయంలో తండ్రి ద్వారా మీ అందరికీ అవినాశి బహుమతి లభించడం అనేది స్థిరమైన విధిగా అయిపోయింది. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఇది అచంచలమైనది, అఖండమైనది. మీకు ఇలాంటి బహుమతి లభించింది కదా. దొంగలెవ్వరూ మీ బహుమతిని తీసుకెళ్లకుండా సంభాళించి పెట్టుకోండి. అందరి వద్ద డబల్ లాక్ ఉంది కదా. ఈ రోజుల్లో సింగిల్ లాక్ సరిపోదు, డబల్ లాక్ ఉండాలి. గాడ్రేజ్ లాక్ కాదు, గాడ్ యొక్క లాక్ ఉండాలి. కనుక ఎవ్వరూ తీయలేనటువంటి తాళాన్ని భగవంతుడు ఇచ్చారు. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా సోమరిగా అయ్యారంటే దొంగలు వచ్చేస్తారు. దొంగలు కూడా తెలివైన వారు. ఈరోజు వీరి లాక్ బలహీనంగా ఉంది అని వారికి తెలిసిపోతుంది. కనుక నిర్లక్ష్యంగా అవ్వకండి. ఈ సంవత్సరాన్ని అన్ని విషయాల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ఎప్పుడైతే ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారో అప్పుడే ముక్తి ధామానికి వెళ్ళగలుగుతారు. దీనికోసం ఏం చేస్తారు? చాలా చిన్న విషయం, పెద్ద విషయం ఏదీ కాదు. బాబ్దాదా
కేవలం చిన్న స్లోగన్ ఇస్తున్నారు. సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. అర్థమైందా? సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. ఏం సఫలం చేసుకోవాలి? మీ వద్ద ఏదైతే ఉందో, మీ ఆస్తి ఏదైతే ఉందో, సమయము, సంకల్పాలు, శ్వాస లేక తనువు, మనస్సు, ధనం సఫలం చేసుకోండి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. సమయానికి పనికొస్తుందని సంభాళించి కూడా ఉంచుకోకండి. సంకల్పాలను కూడా సఫలం చేసుకోండి. ఒక్కొక్క సంకల్పము మీ ఆస్తి, మీ సంపద. ఎలాగైతే స్థూల ధనం మీ ప్రాపర్టీను, అలానే సమయము, శ్వాస, సంకల్పాలు మీ సూక్ష్మ ప్రాపర్టీ. ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు, సఫలం అవ్వాలి. మనసా ద్వారా కానీ, వాచా ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ ఎంత సఫలం చేసుకున్నాను, ఎంత జమ చేసుకున్నాను అని చెక్ చేసుకోండి. బాప్దాదా ఈ సంవత్సరం విశేషమైన వరదానం ఇస్తున్నారు. సఫలం చేసుకోండి మరియు 10 రెట్ల సఫలతను పొందండి. ఈ ప్రత్యక్ష ఫలాన్ని సహజంగా ప్రాప్తి చేసుకోగలరు. కేవలం సత్యమైన హృదయం ఉండాలి. సత్యమైన హృదయంపై భోలానాథుడైన తండ్రి చాలా సులభంగా రాజీ అవుతారు. కనుక సఫలం చేసుకోండి. అచ్చా, ఈ సమయంలో నవయుగం యొక్క విశ్వ అధికారులందరికీ నవ జీవితం ద్వారా విశ్వ పరివర్తక ఆత్మలకు సదా సఫలం చేసుకోవడం ద్వారా సఫలతా మూర్తులుగా అయ్యే ఆత్మలకు సదా తాము చేసిన ప్రతిజ్ఞలకు సాకార రూపాన్ని ఇచ్చే అచంచల అఖండ స్వరూప ఆత్మలకు సదా ఉత్సాహంలో ఉంటూ ఇతరులకు కూడా ఉత్సాహం ద్వారా ఉత్సాహం యొక్క అనుభవం చేయించే ఆత్మలకు కొత్త సంవత్సరం మరియు కొత్త యుగ స్థాపన కొరకు బాప్ దాదా యొక్క శుభాకాంక్షలు. దీనితో పాటు ధైర్యం ఉంచిన తండ్రి సహయోగాన్ని పొందుతూ ముందుకు వెళ్ళే పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము: దృఢ నిశ్చయం యొక్క ఆధారంపై సదా విజయులుగా అయ్యే బ్రహ్మా బాబా యొక్క స్నేహీభవ. ఎవరైతే దృఢ నిశ్చయం ఉంచుకుంటారో నిశ్చయం యొక్క విజయం ఎప్పుడూ తప్పిపోదు. పంచతత్వాలు లేక ఆత్మలు ఎంతగా ఎదిరించినా అవి ఎదిరిస్తాయి, కానీ మీరు స్థిరమైన నిశ్చయం ఆధారంపై ఇముడ్చుకునే శక్తి ద్వారా ఆ వ్యతిరేకతను ఇముడ్చుకుంటారు. నిశ్చయంలో ఎప్పుడూ అలజడి ఉండకూడదు. ఇలా అచంచలంగా ఉండే విజయీ పిల్లలే తండ్రికి స్నేహీలు. స్నేహీ పిల్లలు సదా బ్రహ్మా బాబా యొక్క భుజాలలో ఇమిడిపోయి ఉంటారు. స్లోగన్: సర్వ ఖజానాల తాళం చెవిని ప్రాప్తి చేసుకోవాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.